సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శశాంక్ అండ్ ఈరోజు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ది గేమ్ ఆఫ్ లైఫ్. ఇదైతే మన తెలుగు లాంగ్వేజ్లో ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పటి వరకు. అలాగే ఈరోజు నేను మీకు క్లీన్ అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇది మీకు నచ్చుతుంది అనుకుంటూ ప్లీజ్ గైస్ నా వీడియోస్ కొద్దిగా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్ ఇలా వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ బోర్డ్ తీసేయగానే నేనే మీకు క్లారిటీ అండ్ ఈజీగా ఉండడానికి ఇక్కడ ఇది లేపేస్తా. సో దాని తర్వాత పీస్, మిగతా హాఫ్ పీస్ ఇదిగోండి, ఇవే పీసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ బోర్డు గురించి మాట్లాడేసుకుందాం. సో అంతకంటే ముందు ఇది కంటెంట్, హౌ టు ప్లే, 90 కార్డ్స్, 56 యాక్షన్ కార్డ్స్, ఏమేమి వచ్చినాయి దీంట్లో అదంతా వస్తుంది, చదువుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా బోర్డ్ స్పేస్, విన్స్, ఫస్ట్ విన్నర్కి ఎంత, సెకండ్ విన్నర్కి ఎంత, థర్డ్ ఫోర్త్ విన్నర్కి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్లో పైననేమో 4 గేమ్ బోర్డ్ విత్ స్పిన్నర్ ఫస్ట్ది, 90 కార్డ్స్, 55 యాక్షన్ కార్డ్స్, 20 కెరియర్ కార్డ్స్, 11 హౌస్ కార్డ్స్, 4 ఇన్వెస్ట్ కార్డ్స్, అన్నీ కలిపితే 90 కార్డ్స్ అవుతాయి. 4 కార్డ్స్, 36 ప్యాక్స్, మనీ ప్యాక్లో ఎంత వస్తాయో చెప్పలేదు. సో ఇక్కడ 8+1 ఉంటుంది, ఏజ్ 8+ ఆడచ్చు, 2 or 4 మెంబర్స్ ఆడచ్చు. సో ఇదైతే మనకు అవసరం లేదు ఇప్పుడు. వినపడుతుంది కదా గైస్? సౌండ్ ఓకే కదా? నెక్స్ట్ బోర్డు గురించి మాట్లాడేసుకుందాం. బోర్డుకి స్పేస్ సరిపోదు, ఎందుకంటే ఈ బోర్డు అనేది చాలా పెద్దగా ఉంటుంది. బోర్డు తర్వాత స్పిన్నర్, మనీ, క్యాష్ వాటి దగ్గరికి వెళ్దాం. సో ఇది గైస్ బోర్డ్. ఒక నిమిషం. సో ఇదవుతా బోర్డ్ గైస్. సో ఫస్ట్ దీంట్లో 2 ఉంటాయి. వీటి మీనింగ్స్ తెలుసుకున్నాక కార్డ్స్ దగ్గరికి వెళ్దాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ కెరియర్ అండ్ కాలేజ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే సర్టన్ మనీ అని ఇస్తారు, దాంట్లో రాసి ఉంటుంది, నేను చెప్తా అది కూడా. ఆ మనీ ఇచ్చాక ఒకవేళ కెరియర్కి వెళ్ళాలంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పెగ్ పెట్టేసుకొని, కార్ ఇచ్చారు కదా, కార్ పెట్టేసుకొని 4 టైప్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి, అవి పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. అదే కాలేజ్ వెళ్ళాలంటే 100K పే చేయాలి. అంటే బ్యాంకర్ ఒక ఆయన ఉంటాడు, 4 మెంబర్స్లో ఒక ఆయన బ్యాంకర్గా పెట్టుకోవాలి. ఆయనకి ఈ 100K మనీ ఇస్తే ఆయన అదే ఈ స్పిన్నర్కి ఇక్కడ ఉంది కదా, ఒక నిమిషం. సో ఇక్కడ పెట్టేసుకుంటాడు, అది క్లారిటీగా నెక్స్ట్ అర్థమవుతుంది. దీంట్లో పెట్టేస్తాడు. ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. ఫస్ట్ చిన్నోళ్ళు స్టార్ట్ చేయాలి, చిన్నోళ్ళు స్పిన్ చేయాలి, అట్లా పెద్దవాళ్ళ దానికి వెళ్ళాలి, చిన్న నుంచి వెళ్ళి పెద్ద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావడానికి దానికంటే ముందు ఈ ఇన్వెస్ట్ కార్డ్స్ ఇవి అవుతే ఇప్పుడే అర్థం కావు. ఈ పెక్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఈ స్పిన్నర్లో వచ్చేస్తాయి, ఇక్కడ ఒక కవర్లో వచ్చేస్తాయి, నేను కవర్ తీసేసా. సో ఇవి అవుతాయి పెక్స్. సో 4 కార్స్ వస్తాయి, ఎందుకంటే 4 మెంబర్స్ ఆడగలుగుతారు. సో 4 కార్స్, గ్రీన్ కలర్ కనబడుతుందా? ఒక నిమిషం. ఓకే, గ్రీన్ కలర్ ఒకటి, ఇంకోటి పింక్ కలర్, బ్లూ కలర్,
ఒక్క నిమిషం. ఇంకొకటి ఎల్లో కలర్. సో ఈ 4 కార్డ్స్ వస్తాయి. దీంట్లో మాత్రం ఈ కలర్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్క నిమిషం బోర్డ్ చరిగిపోయినట్టుంది కదా, మీకు మొత్తం విజిబుల్ అవ్వట్లేదు కదా. సో ఈ వర్క్ వచ్చేస్తాయి. సో వీటిలలో మనం 2 ప్లేయర్స్ ఆడుతున్నారు అనుకోవచ్చు. ఆడితే 2 ప్లేయర్స్ ఆడొచ్చు, లేదా 4 ప్లేయర్స్ కూడా ఆడొచ్చు. సో ఫస్ట్ ఈ స్పిన్నర్ ఏదైతే ఉందో ఆ స్పిన్నర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బోర్డ్ పైన ఇవేంటివి అసలు, ఇదేంటిది 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 ఒక్క జరిగిపోతుంది బోర్డు, ఇదేంటిది ఇదేంటిది అన్నిటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పిన్ చేస్తాం. ఆ స్పిన్నర్ అది తర్వాత చెప్తా. సో స్పిన్ చేస్తే కెరియర్ నుంచి చదువుదాం. కెరియర్లో పేడే అని వచ్చింది. ఫస్ట్ 1 పడింది అనుకో పేడే అంటే మీకు ఒక కెరియర్ కార్డు ఉంటుంది. ఆ కెరియర్ కార్డ్ పైన శాలరీ ఇంకా బోనస్ శాలరీ 2 ఉంటాయి. మీరు పేడే పైన పడితే బోనస్ శాలరీ ఇవ్వాలి. పేడే దానిపైన ముందు బ్లాక్ పైన అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ పడితే శాలరీ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఎల్లో కలర్ అంటే ఎక్కడైనా పేడే ఉంది, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ రూట్ బట్టి ఉంటుంది. ఫ్రంట్కి ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సో ఇక్కడ అయితే మీరు ఇటు వచ్చినా ఇస్తారు, ఇటు వచ్చినా ఇస్తారు. సో ఇక్కడ ఇటు వచ్చినా ఇక్కడ ఇటే, ఇక్కడ ఇటే, ఇక్కడ ఇటే, ఇక్కడ ఇటే, ఇక్కడ ఇటే. కానీ మనకి ఇక్కడ రూల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళి అంతా వెళ్ళాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్తే డైరెక్ట్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందుకు వెళ్ళడమే కాదు, ఓన్లీ దాని ముందు బ్లాక్లో పడితేనే ఇస్తారు. ఇప్పుడు నువ్వు పేడే పైన పడి డైరెక్ట్ ఎక్కడికో వచ్చేస్తే ఇవ్వరు నీకు. పేడే ముందు బ్లాక్లో పడితేనే ఇస్తారు. సో ఇక్కడ పడితేనే. నువ్వు ఇలా పోయి ఇక్కడ ఉన్నావు అనుకో, నేను దాటినా కదా ఇవ్వు అంటే ఇయ్యరు. సో నెక్స్ట్ పేడే అయిపోయింది. ఇది ఎల్లో బ్లాక్ అంటే యాక్షన్ కార్డ్, అది మీకు కార్డ్స్లో ఉంటుంది, అప్పుడు చెప్తా. సో ఇది ఇన్వెస్ట్ అంటే ప్రతి గేమ్ ప్లేయర్కి ఒక కార్డ్ ఉంటుంది. సో ఇన్వెస్ట్లో పడ్డప్పుడు మీకు ఒక నెంబర్ ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ 10 నెంబర్స్ కనబడుతున్నాయి కదా, ఈ 10 నెంబర్స్లో ఎక్కడన్నా ఒక చోట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కార్డు పైన క్యాష్ అండ్ నెంబర్స్ ఉంటాయి. సో ఎవరైనా దానిపైన పడితే మీకు ఇంక్రిమెంట్ పెరుగుతూ ఉంటుంది. ఎలా అంటే చూపెడతా. ఫస్ట్ అయితే ఇది ఇలా ఇన్వెస్ట్ దాకానే పెట్టాలి, ఇది కిందకి. లైక్ ఒక నిమిషం, బోర్డు మీకు అర్థం కావడానికి తిప్పేస్తున్నా, మళ్ళీ పెట్టుకుందాం. సో ఇప్పుడు కనబడుతుంది కదా. సో ఫస్ట్ అయితే ఈ కార్డుని నేను 10లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నా, ఇలా పెట్టేసుకోవాలి. ఎవరన్నా ఈ నెంబరు స్పిన్ చేసినా లేదా ఈ ఇన్వెస్ట్ డబ్బాలు ఉన్నాయి కదా అన్నీ టోటల్గా, వాటిలలో పడ్డా లేదా మనకి ఇన్వెస్ట్ నెంబర్ వచ్చినా అంటే మనకి 10 పడ్డా పెంచుకోవాలి. అదే వేరే వాళ్ళు 10 వేసినా, అంటే ఇప్పుడు 10లో ఉన్నాగా 10 అంటున్నా, వేరే వాళ్ళు 10 వేసినా ఇన్వెస్ట్లో పడ్డా పెరుగుతుంది. ప్లస్ ఇప్పుడు 20K వేరిగా 20K ఇవ్వాలి వాళ్ళు. ఓకే, సో ఇలా. సో దీనిపైన 50K వాళ్ళకి రాసుంటాయి. ఇలా ఫస్ట్ ఇక్కడ ఇట్లా పెట్టేసుకోవాలి, ఇవేవి కనబడకుండా బోర్డు కిందకి. తర్వాత ఒక్కొక్కటి పెంచుకుంటే వెళ్ళాలి. నన్ను అడిగితే మనకి ఎక్కువ ఏ నెంబర్ పడుతుందో చూసుకొని ఆ నెంబర్ పైన పెట్టుకోవడం బెటర్. సో నెక్స్ట్ ఇటుకెళ్ళి వెళ్తున్నాం కాబట్టి ఎల్లో కలర్ చెప్పేసిన. ఫ్రెండ్ అంటే ఇప్పుడు మీకు టెక్స్ట్ చూపెట్టా కదా కలర్స్, దాంట్లో ఒకటి యాడ్ చేసుకోవాలి. సింపుల్, అంతే ఉంటుంది. సేమ్ మళ్ళీ ఎల్లో కలర్ అంతే. కెరియర్ అంటే ఐ విల్ టెల్ యూ లేటర్. మళ్ళీ ఇటు వచ్చినాక సో ఇలా హౌస్ అంటే మీకు కార్డ్స్ ఉంటాయి. పైవి ఏమైనా 2 కార్డ్స్ ఇస్తారు. ఆ రెండు కార్డ్స్లలో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దానిపైన ఉంటాయి క్యాష్ అవి తర్వాత చూపెడతా.
తర్వాత ఇలా ఇలా సేమ్ ఇవే ఉంటాయి ఇంకా. కానీ ఇక్కడ చేంజెస్ ఏముంటాయి అంటే బేబీ, ట్విన్స్ ఇట్లా మారుతాయి అంతే. పెట్ అవే ఈ బ్లూ కలర్వి. ఇంకెక్కడ చూసినా ఇలానే ఉంటుంది. బట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే స్ప్రింట్ టు గ్రాడ్యుయేట్లో పడ్డారనుకో ఎవరన్నా కాలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళు, నెక్స్ట్ 1 స్పిన్, నెక్స్ట్ 3 స్పిన్స్ కట్ వాళ్ళకి. అంటే నెక్స్ట్ 3 స్పిన్స్ వరకు వాళ్ళు ఆడకూడదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఆడాలి. అలాగే ఆ 3 స్పిన్స్ తర్వాత వెయ్యాలి ఇక్కడికి. ఇక్కడ గెట్ మ్యారీడ్ అంటే దీని మీనింగ్ ఏం లేదు, జస్ట్ మీకు నచ్చిన రూట్లో వెళ్ళాలి. ఇటు వెళ్తే ఎస్ దిక్కు వెళ్ళాలనుకో 50K పే చేయాలి, నో దిక్కు వెళ్ళాలనుకో నో నీడ్. ఇటు వచ్చినాక గ్రో యువర్ ఫ్యామిలీ, ఇది కూడా ఏముండదు. బట్ ఎస్ దిక్కు వెళ్ళాలంటే 50K పే చేయాలి, నో దిక్కు వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళచ్చు. బట్ ఎస్ దిక్కు వెళ్ళేటప్పుడు ఒక 2 పెగ్స్ ఆర్ 1 పెగ్ యాడ్ చేసుకోవాలి, మనం 1 పెగ్గే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వచ్చి ఇదంతా తిరుక్కుంటే ఇక్కడికి వచ్చినాక మీరు స్పిన్నర్లో ఇక్కడ సపోజ్ మీ ఫ్రెండ్ 7 కానీ 6 స్పిన్ చేసిండు, మీరు స్పిన్ చేస్తే మీకు 10 వచ్చింది అంటే బ్లాక్ కలర్. ఇక్కడ బ్లాక్ చూడండి, ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ కలర్ అంటే ఇటు రెడ్ మ్యారీ ఫీల్స్, బ్లాక్ లైఫ్స్ గుడ్ అన్నారు కదా. సో ఇటు వెళ్ళాలి బ్లాక్ దిక్కు. అది ఒకవేళ మీకు ఇప్పుడు 7 నుంచి వెళ్ళి తిప్పారు, 6 నుంచి వెళ్ళి ఏదో ఒక నెంబర్ నుంచి వెళ్ళి తిప్పారు, 1 పడింది అంటే రెడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు రెడ్కి వెళ్ళాలి, నో చాయిస్ దానికి, అది కంపల్సరీ మ్యాండేటరీ ఆల్సో. యా. సో నెక్స్ట్ ఇలా అంతా తిరుక్కుంటే ఇక్కడికి వస్తే ఇక్కడ ఎస్కి నోకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఫ్రీయే. బట్ ఇక్కడికి వచ్చి ఆగినాక 3 పడితేనే 2 కానీ 1 కానీ ఇటు వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇటు అంతే. ఇట్లా మళ్ళీ ఇటు రావడానికి ఆప్షన్ ఉండదు, ఇదే లాస్ట్. మీరు ఇలా వచ్చి ఇలా వెళ్ళారంటే అంతే, ఇంకా ఇటు రాలేరు, ఇట్లా ఇదే లాస్ట్ కరెక్ట్. ఒకవేళ ఇక్కడ ఉన్నారనుకో, ఇక్కడ ఉన్నారు ఎంత 1 2 3 4 పడితే ఇక్కడికి వస్తారు, 4 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ అవి పడితేనే ఇటు రాగలుగుతారు, లేదా ఇటే వచ్చేయాలి. ఇలా వచ్చి అప్పుడు ఇటు వెళ్ళాలి, అప్పుడు రిటైర్ దగ్గరికి వెళ్తే గేమ్ ఫినిష్. సో గేమ్ బోర్డ్ గురించి ఇది. సో గేమ్ బోర్డుని చూపెట్టుకుంటూ మీకు కొన్ని చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిన్నర్ గురించి చెప్తే ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇక్కడ రెడ్ ఫీల్డ్స్ గ్రీన్ ఫీల్డ్స్ దానికోసం ఇవి ఉంటాయి. అలాగే యాక్షన్ కార్డ్స్లో కూడా ఉంటాయి. సో చెప్తా ఒక్క నిమిషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే 1లో పెట్టి స్టార్ట్ చేయాలి. గేమ్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి రౌండ్కి 1లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీకు అంటే కొన్ని యాక్షన్ కార్డ్స్లో ఉంటాయి, మళ్ళీ వెయ్యాలి, అందరికీ పోటీ, దాంట్లో ఎవరికి ఎక్కువ నెంబర్ పడితే వాళ్ళకి 50K 20K అలా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మళ్ళీ 1లో పెట్టి స్పిన్ చేయాలి. అదర్వైజ్ సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా స్పీడ్గా స్పిన్ చేయాలి. ఇట్లా స్పిన్ చేస్తే ఎంత వచ్చింది 4. సో 4లో నుంచి వెళ్ళి ఇప్పుడు నువ్వు 4 నెక్స్ట్ ఇంకొక ఆపోనెంట్ 4లోనే ఉంచాలి. మళ్ళీ ఇలా 1కి తిప్పి చేసుడు ఏమి ఉండదు. 4లో మళ్ళీ 4లో స్పీడ్గా తిప్పాలి, ఇట్లా 4లోకి వెళ్ళి తిప్పాలి. 9 వచ్చింది, మళ్ళీ 9 నుంచి తిప్పాలి అట్లా. సో నెక్స్ట్ ఇక్కడ మీకు క్యాష్ ఉంటుంది, ఇలా మీకు క్యాష్ వస్తుంది. సో ఇక్కడ ఈ సెక్షన్లో మీకు క్యాష్ అనేది ఇస్తాడు వాడు. సో ఈ క్యాష్లో ఏంటంటే 10Ks ఉంటాయి. సో 10K నోట్స్ ఇవి అయితే 50K నోట్స్, కానీ 100K నోట్స్ చాలా ఇచ్చాడు. అంటే వాడు ఏమనుకుని ఇచ్చాడు, కానీ 100K యాక్చువల్లీ పెద్ద అవసరం ఉండదు మనకి ఈ గేమ్లో. సో 100K నోట్స్, 500K నోట్స్, అండ్ లాస్ట్కి అయితే ఇది బ్యాంకు నుంచి వెళ్ళి అప్పులాగా. ఇది ఎలానో చెప్తా ఒక్క నిమిషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీటి గురించి ఏమన్నది, జస్ట్ క్యాష్ ఇవి దానిపైన రాసి ఉంటాయి ఏదేది ఎంతనో. సో ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఉన్న క్యాష్ ఎంత, మీరు లాస్ అయిపోయినా ఏమైనా అయినా ఏం చేయాలన్నా మీకు దగ్గర మనీ లేదంటే బ్యాంకుకి ఈ కార్డ్ తీసుకొని, బ్యాంక్ దగ్గర నుంచి ఈ కార్డ్ తీసుకొని ఒక 50K తీసుకోవచ్చు. ఇదిగోండి చూడండి. మళ్ళీ మీకు తర్వాత పే చేయాలి గేమ్ అయిపోయేలోపు, కానీ 60K పే చేయాలి. ఇక్కడ రాస్తుంది క్లియర్గా 60K టు బ్యాంక్. యా. సో అలా అన్నమాట, అంటే అప్పులాగా. బట్ అప్పుకి అంటే ఉట్టిగానే అప్పిస్తే మన వాళ్ళు ఒప్పుకోరు కదా. సో లైక్ దట్. సో వీటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకొని కింద కాలమ్స్ ఇచ్చారు.
ఆ కాలమ్స్లో ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా మనకు ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు కార్డ్స్ వెళ్ళిపోతాయని, ఇలా నీట్గా సెట్ చేసుకుంటే సరే సెట్ అయిపోద్ది ఇలా. సో ఈ 100K నోట్స్ని రెండిట్లాగా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా ఉన్నాయి. బట్ మనకి స్టైల్ ఎక్కువ కదా, ఒక దాంట్లోనే ఫిట్ చేస్తా. సో ఇలా పెట్టేసుకోవచ్చు. బ్యాంక్ నుంచి వెళ్ళి బ్యాంక్ మెంబర్ ఇలా అడుగుతుంది, లేదా ఇలా అడుగుతుంది, ఇలా ఏదంటే అది ఇలా ఇచ్చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ కార్డ్స్ దగ్గరకు వచ్చేద్దాం. సో ఈ కార్డ్స్కి దీనికి కూడా సంబంధం అవుతుంది. సో వాడవుతే మనకి స్పేస్ ఇచ్చాడు ఇది ఇక్కడ పెట్టుకోవడానికి బోర్డు పైన. సో అక్కడ పెట్టేసుకోవచ్చు. వీటిని కూడా నేనేం చేస్తాను అంటే ఇటు ఒక సెక్షన్, బ్యాక్ సైడ్ ఒక సెక్షన్ మిగులుతుంది. సో ఒక దాంట్లో యాక్షన్ కార్డ్స్, ఒక దాంట్లో కెరియర్ కార్డ్స్, ఇక్కడ హౌస్ కార్డ్స్. మా ప్లేయర్స్ దగ్గరనేమో అదే ఇక్కడ యాక్షన్ కార్డ్స్ పెట్టేసి ఎక్కువ కాబట్టి, ఇక్కడ హౌస్ కార్డ్స్, ఇక్కడ కెరియర్ కార్డ్స్. 4 ఇన్వెస్ట్ కార్డ్స్ ప్లేయర్స్ దగ్గర ఉంటాయి కాబట్టి అవసరం లేదు, అలా సెట్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇన్వెస్ట్ కార్డ్స్ దగ్గరకు వస్తే సేమ్ కార్ కలర్స్ ఉంటాయి కదా, అవే కార్ కలర్స్ 4 ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఆల్సో. సేమ్ మనకి సేమ్ అవే ఉంటాయి. సేమ్ అవే 4 ఉంటాయి. సో ఇప్పుడు మనకి 4 ప్లేయర్స్కి ఏ కార్ కలర్ అవుతుంది తీసుకుంటారో అదే కార్ కలర్ ఇది ఇచ్చేయాలి. నెక్స్ట్ వీటితో అంతే, ఆల్రెడీ మీకు ఇన్వెస్ట్ గురించి అయితే చెప్పేసా. సో నెక్స్ట్ హౌస్ దగ్గరకు వస్తే మీకు చెప్పాను కదా, అది ఏమంటారు, 1 మినిట్గా. సో ఇలా కార్డ్స్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. రెస్టిస్ క్యాబిన్, స్కై చాలెట్, suburban home, high-rise penthouse, dream villa, houseboat. చూడండి ఇక్కడ హౌస్ బోట్, ఎకో హౌస్, ఫార్మ్ హౌస్, స్టూడియో అపార్ట్మెంట్, బీచ్ హట్, కాజీ కాటేజ్. ఇవి అయితే మీకు వస్తాయి. సో వీటిలలో ఇక్కడ పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ పర్చేస్ ప్రైస్ అనేది మీరు కొనడానికి, ఇప్పుడు మీరు ఇక్కడ హౌస్ ఉన్నాయి కదా, వీటిలలో ఎక్కడ పడ్డా హౌస్ కొనవచ్చు, అమ్మొచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు హౌస్ పడ్డది, మీ ఇష్టం, అది హౌస్ కొనాలనుకుంటున్నారా లేదా. హౌస్లో పడ్డప్పుడు కొనాలనుకుంటే ర్యాండమ్గా 2 కార్డ్స్ తీసుకోవాలి, షఫల్ చేయాలి అన్నిటిని. యాక్షన్ కార్డ్స్, కెరియర్ కార్డ్స్ ఇట్లా వస్తాయి, ఇట్లా రెండింటిని. సో దీంట్లో ఏది కావాలంటే అది తీసేసుకొని ఒకటి పెట్టేయాలి మధ్యలో. సో ఇలా పెట్టేశాక సో మీరు ఒకవేళ మళ్ళీ హౌస్ పైన పడ్డప్పుడు అమ్మొచ్చు, లేదా లాస్ట్కి రిటైర్మెంట్ అయినప్పుడు అమ్మొచ్చు. సో హౌస్లో పడ్డప్పుడు ఏం చేయాలంటే, ఇది ఏదైతుందో హౌస్లో పడ్డప్పుడు మీరు హౌస్లకి పడేటప్పుడు, నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నా, ఇక్కడ నుంచి వెళ్ళి నాకు 1 2 3 4 5 పడింది, ఇక్కడికి వచ్చిన 5 పడితే ఇక్కడికి వచ్చిన హౌస్ మీదకి. సో కానీ ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి స్పిన్ ఫర్ సేల్ ప్రైస్, మళ్ళీ స్పిన్ చేయాలి. స్పిన్ చేస్తే 8 వచ్చింది అంటే స్పిన్ బ్లాక్, 220Kకి అమ్మాలి. అదే రెడ్ వచ్చింది అనుకో 160K బ్యాంక్ నుంచి తీసుకొని కార్డ్ పెట్టేయాలి. సో లాస్ట్కి ఏం చేయాలంటే లీస్ట్ వస్తుంది, అంటే లీస్ట్ రెండిట్లో లేదుంటే దానికి ఇచ్చేస్తారు లాస్ట్కి. సో ఇది ఇలా. నన్ను అడిగితే స్టార్టింగ్లో నేను వద్దనుకునేవాడిని, కానీ తర్వాత హౌస్ కొనడమే బెటర్ అనిపించింది నాకు. అయితే స్టార్టింగ్లో హౌస్ డబ్బులు వేస్ట్ కొనడానికి అనుకున్నా. నెక్స్ట్ కెరియర్ కార్డ్స్. ఇవి మీరు ఒకవేళ కాలేజ్ నుంచి వెళ్ళాలంటే కెరియర్ కార్డ్స్ అవసరం.
వీటిలలో ఏమేమి ఉంటాయంటే వీటి గురించి తర్వాత చెప్తా. సో ఫ్యాషన్ డిజైనర్, యాప్ డెవలపర్, scientist, chef, actor, pilot, a politician, డాక్టర్. ఇదైతే కొద్దిగా పాడైంది గైస్, ఏమనుకోకండి, మేము వాడి పాడైంది. లాయర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, టీచర్, engineer, blogger like me, musician, model, veterinary నాకు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు గైస్, సో దీని మీనింగ్ ఏంటో నాకు తెలీదు. సో ఆస్ట్రోనాట్, ఇది అకౌంటెంట్, పోలీస్ ఆఫీసర్, ఇది అథ్లెట్ హెడ్. సో ఇక్కడ అయితే మీరు గమనించుంటారు చాలా వాటికి, కొన్నిటికేమో ఇక్కడ కిందనేమో యూనిట్ ఇక్కడ ఒకటి రాస్తుంది, చాలా వాటికి రాసి లేదు, ఇదిగో దీనికి లేదు, కొన్నిటికి ఇక్కడ పైన సింబల్ ఉంది. సో అదేంటిదంటే, సో ఇక్కడ మీరు అయితే కాలేజ్కి వెళ్ళారు కదా, ఒకవేళ ఇక్కడ ఇది చదవండి ఫస్ట్. యూ మస్ట్ హ్యావ్ ఏ కాలేజ్ డిగ్రీ టు టేక్ దిస్ కెరియర్ కార్డ్. అంటే మనము ఇప్పుడైతే కెరియర్ కాలేజ్ నుండి వెళ్తాం కదా, ఇవి కూడా ఫస్ట్ షఫల్ చేసి తీసుకోవాలి. అయితే నేను ర్యాండమ్గా తీసుకుంటున్నా, నాకేమొచ్చినాయి, వెటర్నరియన్ మోడల్. సో ఇప్పుడు ఒకవేళ నేను ఇలా వచ్చినాయి అనుకో, నేను కెరియర్కి వెళ్తే ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, యువర్ విష్. బట్ కాలేజ్కి వెళ్తే అదే కెరియర్కి వెళ్తే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ దిస్, ఎందుకంటే నీకు కాలేజ్ డిగ్రీ లేదు. ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు గో టు కాలేజ్ ఓన్లీ. ఒకవేళ నీకు 2 కాలేజ్ సింబల్స్ ఉన్నాయి వస్తే లైక్ దిస్, అప్పుడు మళ్ళీ పెట్టేసి వేరేవి తీసుకోవాలి, అంతేగాని మనకైతే దీని ఆప్షన్ ఉండదు. కలిసిపోయినాయి కొన్ని కార్డ్స్. సో ఇంకోటి మీరు ఇక్కడ గమనించుంటారు, నేను స్టార్టింగ్లో చెప్పాను శాలరీ అండ్ బోనస్ శాలరీ అని. సో ఇక్కడ పేడలో పడితే ఇక్కడ ఈ బోనస్ శాలరీ అనేది ఇవ్వాలి, సో పేడ ముందు పడితే శాలరీ అనేది ఇవ్వాలి, మీకు కనబడుతుందో లేదో. సో దీంట్లో కూడా అన్నిటికంటే హైయెస్ట్ డాక్టర్, ఎందుకంటే డాక్టర్ అనేది సో అందుకే పాడైపోయింది, మేమందరం డాక్టర్ తీసుకొని. 160K బోనస్ శాలరీ 80K. సెకండ్ హైయెస్ట్ పొలిటీషియన్ 170K అండ్ 140K. థర్డ్ పొజిషన్లో చాలా ఉన్నాయి, లాయర్ అని, పైలట్ లేదు, లాయర్, చాలా ఉన్నాయి అలాంటివి. సో దిస్ ఈజ్ అబౌట్ కెరియర్ కార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి మన యాక్షన్ కార్డ్స్ గురించి. సో యాక్షన్ కార్డ్స్ అయితే సింపుల్గా ఏముండదు, అసలు ఏముండదు. ఏంటంటే ఆప్షన్, ఇది ఎల్లో దాంట్లో పడితే ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. ఐ వాంట్ టు సే దట్ ఎల్లో కలర్ డబ్బాలో పడితే తీసుకోవచ్చు బ్యాంక్లో నుంచి. సో వీటి పైన ఎలా ఉంటుందంటే హ్యాపీ హాలిడేస్ కనబడుతుందా, చదువుకోవచ్చు. మీకు ఒకటి కనబడట్లేదా? ఓకే, చూస్ వన్ ఆప్షన్ వచ్చింది. స్ప్లర్గర్ ఆన్ అన్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఫర్ యువర్ bestie and pay 40K to another player. A present for all your friends and pay 20K to each player. ఇలాంటివి ఉంటాయి. ఇది మనకి డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ కార్డ్స్ కూడా ఉంటాయి. సో ఇది ఎలా అంటే యూ విన్ బెస్ట్ కాస్ట్యూమ్ at the cosplay con. స్పిన్ ఫర్ యువర్ ప్రైజ్. కనబడుతుందో లేదో. సో ఒకవేళ మీరు అంటే అందరు కలపాలి, మనము మళ్ళీ స్పిన్ చేయాలి, అందరు కాదు. మనం స్పిన్ చేసినప్పుడు ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా చూడండి, రెడ్ పడితేనేమో యూ కలెక్ట్ 10K ఫ్రమ్ ది బ్యాంక్, బ్లాక్ పడితేనేమో కలెక్ట్ 50K ఫ్రమ్ ది బ్యాంక్. ఇలాంటివి ఉంటాయి.
ఇంకా ఇన్స్క్రిప్ట్స్, యు ఆర్ ది పేషెంట్ ఆఫ్ ది ఫ్యూచర్, పే 30K టు బ్యాంక్. ఇలా ఉంటాయి. అటు అనదర్ ప్లేయర్ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది, కరెక్ట్ చూసుకోవాలి. ఇదేమో మంచిది మనకే. కంప్లీట్ ఫర్ ది వరల్డ్స్ నెక్స్ట్ గ్రేట్ ఇన్వెన్షన్, ఎవ్రీ వన్ స్పిన్స్ టు సీ హూజ్ ఐడియా గెట్స్ ఫండెడ్, హైయెస్ట్ స్పిన్నర్ కలెక్ట్స్ 20K ఫ్రమ్ ఈచ్ ప్లేయర్. అంటే టోటల్ 4 ప్లేయర్స్ కూడా దీన్ని మళ్ళీ 1లో పెట్టి స్పిన్ చేయాలి. ఇలా నేను స్పిన్ చేసినప్పుడు ఇంకొకరు, మళ్ళీ ఇంకొకరు, మళ్ళీ ఇంకొకరు, అట్లా 4 మెంబర్స్ స్పిన్ చేస్తే ఎవరికైతే హైయెస్ట్ నెంబర్ వస్తుందో వాళ్ళు 20K అందరి దగ్గర నుంచి తీసుకుంటారు. ఇలాంటివి ఉంటాయి. కలెక్ట్ 10 into your స్పిన్ ఫ్రమ్ అనదర్ ప్లేయర్. అంటే ఇప్పుడు మీరు స్పిన్ చేస్తే 10 పడుతుంది, అంటే నార్మల్ పెగ్స్ పెట్టుకోవడానికి. అప్పుడు ఫ్రమ్ అనదర్ ప్లేయర్ అంటే 100K వేరే ప్లేయర్ దగ్గర నుంచి తీసుకోవాలి. అలా ఉంటాయి. సాడ్ అడ్వాంటేజ్ అన్నీ ఉంటాయి. సో చూసుకోవచ్చు, ఇలా చాలా ఉంటాయి. ఏంటని చెప్తాను గైస్, ఈ వీడియో సరిపోద్ది వీటికి. సో ఇలా అయితే ఇవి ఉంటాయి. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానంటే ఒకసారి మొత్తం ఆర్గనైజ్ చేసుకొని చూపెడతాను. నేను గేమ్ ప్లే చేసేటప్పుడు కానీ అంటప్పుడు కానీ. ఇంతే గైస్, ఇలా పెట్టేసుకుంటాం. ఇంతే. ఇవి అయితే ప్లేయర్స్ దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు ఈ పంచ రూల్స్ చెప్పుకుందాం. సో ఎలా అంటే ఫస్ట్ 10Kవి ఒక 5 notes ఇవ్వాలి. సో 50Kవి 2 notes, 100Kది 1 note. సో 500K ఇవ్వరు అంతే. తర్వాత సో కెరియర్ కార్డ్స్ 2 ఇచ్చి ఒకటి నచ్చింది తీసుకొని ఒకటి ఇచ్చేయమనాలి. హౌస్ కార్డ్స్ ఇప్పుడు అవసరం లేదు. ఇట్లా షఫల్ చేసి ఎవరి కార్కి సంబంధించిన అవి పెగ్స్ అవి పెట్టేసుకుంటారు. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ చేస్తారు. నేను చెప్పిన ఫామ్లో ఆడాలి. సో మీకు ఇంకా కూడా డౌట్ ఉంటే మీకు మాన్యువల్ ఉంటుంది. దీంట్లో నేను క్లియర్గా చదువుతాను, మొత్తం చదవను, మెయిన్ పార్ట్స్ కొన్ని చదువుతా. సో ఇదవుతే మాన్యువల్. ఆబ్జెక్ట్ చదువుకుందాం. మూవ్ యువర్ కార్ ఫ్రమ్ స్టార్ట్ టు రిటైర్మెంట్ and experience all sorts of unexpected adventures. The players with the most money at the end of the game wins. ఎవరికైతే లాస్ట్లో ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళు విన్ అవుతారు. స్టెప్ ఇట్ అప్, సెట్ ఇట్ అప్, ఎలా సెట్ చేసుకోవాలని చెప్తున్నారు. స్లైడ్ ద స్పిన్నర్ సెక్యూర్లీ ఇంటూ ద కార్నర్ ఆఫ్ ది గేమ్. ఇక్కడ నెక్స్ట్ స్ప్లిట్ ది యాక్షన్ అండ్ కెరియర్ అండ్ హౌస్ కార్డ్స్ ఇంటూ 3 decks. సో 3 decks లాగా ఇక్కడ పెట్టుకోవాలి, ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడన్నా అక్కడ కానీ ఎక్కడన్నా పక్కకు పెట్టుకోవాలి. కానీ నాకైతే ఇక్కడ పక్కకు పెట్టుకోవడానికన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే పక్కకు పెడితే ఎవడో ఒకటి జరుపుతూ ఉంటాడు. సో నేను అలా పెట్టుకుంటా. చూజ్ ఎ బ్యాంకర్. ద బ్యాంకర్స్ ఇన్ ద చార్జ్ ఆఫ్ ది బ్యాంక్స్ మనీ, దే కెన్ ఆల్సో గివ్ యూ ఏ బ్యాంక్లో ఇఫ్ యూ రన్ అవుట్ ఆఫ్ మనీ. చెప్తున్నా కదా ఇదే, నేను ఆల్రెడీ చెప్పేసాను మీకు ఇదే. ఈచ్ ప్లేయర్ గెట్స్, చూసుకోవచ్చు. సో ఈచ్ ప్లేయర్ గెట్స్ ఫస్ట్ ఒక కారు, ఒక దాని కార్డు, పెగ్, ఏ కలర్ అయినా ఓకే పెగ్. ఇది కూడా నెక్స్ట్ ఒక 100K నోట్, 2 50K నోట్స్, 5 10K నోట్స్ అవి వస్తాయి. నెక్స్ట్ పాప్ యువర్ పెగ్ ఇంటూ కార్. ఈ పెగ్ అనేది ఏదైతుందో కార్లోకి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టేసుకొని ఎటో ఒక దిక్కు. ఈచ్ ప్లేయర్ చూస్ దేర్ పాత్. ఈ 2 పాత్స్. College path. You will be more likely to get a better playing job. Pay the 100K in tuition fee immediately. అప్పటికప్పుడు ఇచ్చేయాలి. అంటే ఇక 100K నోట్ 0 అయిపోద్ది. నెక్స్ట్ కెరియర్ పాత్. You will get paid sooner. Take the 2 top career cards from the deck. Choose your favorite and place it face up in the front of you. That's your job. Return the other card to the bottom of the deck. అలా ఏముండదు, మీకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు. ఇది ఏదైతే నేను చెప్పినా కెరియర్ కార్డ్ది కాలేజ్ వాళ్ళకి, కెరియర్ వాళ్ళకి ఇద్దరికి. అండ్ నెక్స్ట్ కెరియర్ కార్డ్స్ విత్ అండ్ డిప్లొమా, ఈ డిప్లొమా సింబల్. డిప్లొమా ఆర్ రిజర్వ్డ్ ఫర్ కాలేజ్ గార్డ్స్ ఓన్లీ.
అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇలాంటివి ఇవ్వగలుగుతారు అని చెప్తుండ్రు. ఇఫ్ యూ డ్రా వన్ యూ కెన్ ఓన్లీ టేక్ ద అదర్ నన్ డిగ్రీ జాబ్. ఇఫ్ యువర్ కార్డ్స్ డ్రాన్ హ్యావ్ డిప్లొమాస్, డ్రా వన్ అడిషనల్ కార్డ్ until you reach a professional. It doesn't require a degree. Park at the start of the path you picked. ఇక్కడ కనబడుతుంది కదా గైస్. యా నెక్స్ట్ ఇక్కడ ప్లే అని ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్లే. ద యంగెస్ట్ ప్లేయర్ గోస్ ఫస్ట్ అండ్ ప్లే మూవ్స్ టు ద లెఫ్ట్. మూవ్ టు ద లెఫ్ట్ అంటే ఇలా వెళ్ళదు, ఇట్లా వెళ్తుంది లెఫ్ట్ నుంచి వెళ్ళి, అందరు రైట్కి వెళ్తే. ఆన్ యువర్ టర్న్ స్పిన్ అండ్ మూవ్ దట్ నెంబర్ ఆఫ్ స్పేస్ అలాంగ్ యువర్ పాస్. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళామనుకో ఎంత పడుతుందో అంత ముందుకు జరగాలి. సరే యూ మస్ట్ స్టాప్ దేర్ ఇన్స్టెడ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ మూవ్స్ లెఫ్ట్. ఇది వేర్ డిడ్ యూ ల్యాండ్. చెక్ ది బోర్డ్స్ స్పేస్ సెక్షన్ వెన్ యూ హ్యావ్ ల్యాండ్ ఈచ్ పేజ్. ఇలా చూసుకోవాలి ఇవి ఎందుకంటే తీసుకోవాలి కాబట్టి. డోంట్ మిస్ ఏ పేడే. కలెక్ట్ యువర్ శాలరీ ఎనీ టైమ్ యూ పాస్ ఏ పేడే. స్పేస్ కలెక్ట్ అన్నాడు, పాస్ చేస్తే. యా యువర్ టర్న్ ఎండ్స్ అండ్ ది ప్లేయర్ టు యువర్ లెఫ్ట్ స్పిన్స్. స్టాప్ స్పేసెస్ వీటి గురించి చెప్తుండే చదువుతావు కూడా మీకు అర్థం కావాలి కాబట్టి. వెన్ యూ ఇది చదువుదాం. వెన్ యూ కమ్ టు ఏ స్టాప్ space, stop your car there even if you have moves left. At each stop space you will come to a different life event. సో వాడు చెప్తాను చదువుతున్నా. నెక్స్ట్ ఫస్ట్ అయితే స్పిన్ టు గ్రాడ్యుయేట్ దగ్గర. స్పిన్ టు గ్రాడ్యుయేట్. 1 you failed your exam and your turn ends. On your next turn spin again to see if you pass. అది ఎలా అంటే 1 or 2 ఆ రెండింటి మధ్యలో పడితే ఫెయిల్ అయినట్టు. 1 or 2 పడ్డదనుకో మళ్ళీ దాంట్లోనే ఉండాలంట. 3 కంటే ఎక్కువ పడితే యూ గ్రాడ్యుయేటెడ్. డ్రా 4 కెరియర్ కార్డ్స్ అండ్ చూస్ విచ్ వన్ టు కీప్. రిటర్న్ ద అదర్ 3 టు ద బాటమ్ ఆఫ్ ది డెక్. యువర్ టర్న్ ఎండ్స్. సో అక్కడ ఇది చెప్పాను కదా 2 కార్డ్స్ తీసుకోమని, అది ఓన్లీ ఫర్ కెరియర్ అంట. నేను ఇప్పుడే చూసా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆడకి చాలా రోజులైంది. వీళ్ళు ఇప్పుడు తీసుకోవాలంట. నెక్స్ట్ గెట్ మ్యారీడ్. ఎస్కి వెళ్ళినాం అనుకో ఇక్కడ చెప్పినా కదా, పే ద బ్యాంక్ 50K ఫర్ వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ పాప్ ఏ పెగ్ ఇన్ టు యువర్ కార్డ్. అంటే 50K ఫర్ వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ అంటే అలా చెప్తారు అంతే. స్పిన్ అగైన్ టు కంటిన్యూ డౌన్ యువర్ పాత్. ఎస్ అన్నాక పే చేసేసి మళ్ళీ చేయాలంట. నెక్స్ట్ నో. స్పిన్ అగైన్ టు కంటిన్యూ డౌన్ యువర్ పాత్ వితౌట్ యాడింగ్ ఏ పెగ్. గ్రో యువర్ ఫ్యామిలీ ఇక్కడ. సో ఎస్ అంటే పాప్ ఏ పెగ్ ఇన్ టు యువర్ కార్ అండ్ పే ద బ్యాంక్ 50K. రైజింగ్ ఏ ఫ్యామిలీ ఈజ్ ఎక్స్పెన్సివ్. స్పిన్ అగైన్ టు కంటిన్యూ డౌన్ యువర్ పాత్. అంతే సేమ్. స్పిన్ అగైన్ టు కంటిన్యూ డౌన్ నోకిది యువర్ పాత్ వితౌట్ యాడింగ్ ఏ పెగ్. సో మిడ్ లైఫ్ స్పిన్ అవుట్ ఇక్కడ ఉంది. ఇది మిడ్ లైఫ్ స్పిన్ అవుట్. లెట్స్ సీ హౌ యూ డీల్ విత్ గెటింగ్ ఓల్డర్. స్పిన్ ద స్పిన్నర్ అండ్ చెక్ ద సెంటర్ టు సీ ఇఫ్ యువర్ స్పిన్ ఈజ్ రెడ్ ఆర్ బ్లాక్. ఇప్పుడు రెడ్లో వెళ్ళామనుకో, రెడ్ పడింది అనుకో, ఇక్కడ ఏమవుతుంది, యు ఆర్ ఆన్ ది రోడ్ టు ద మిడ్ లైఫ్ క్రిసెస్. ఇక్కడ బ్లాక్ పడిందంటే లైఫ్స్ గుడ్ హోప్ ఆన్ దట్ హైవే. మూవ్ ది నెంబర్ ఆఫ్ స్పేసెస్ యూ స్పిన్ డౌన్ యువర్ పాత్. సో ఇక్కడ నుంచి లైఫ్ రిటైర్ అర్లీ. ఎస్కి వెళ్తే స్పిన్ అగైన్ అండ్ హెడ్ డౌన్ టు ద పాత్ టు అర్లీ రిటైర్మెంట్. నో అంటే నాట్ రెడీ టు క్వైట్ యట్. స్పిన్ అగైన్ అండ్ హెడ్ డౌన్ దిస్ పాత్. సో నెక్స్ట్ ఈ కార్డ్స్ గురించి చెప్పాడు.
Payday spaces. If you pass a payday space, collect the salary on the career card from the bank. If you land on a payday space, collect the bonus salary instead. Okay, next action card, both spaces అంట. సో చూసుకోవచ్చు, ఇదిగోండి action space. When you land here, take the top action card from the deck, read it aloud and do what it says. If there are two options, you must choose one. Return the card to the bottom of the deck when you are done. Add a peg space. Who will join you along the way? Add one peg of any color to your car anytime you land on a friend, pet or baby space, or two pegs if it's twins. House space. When you land here, you may choose to buy a house, sell a house, or do nothing. To buy a house, take the top two cards from the deck, choose your favorite, and pay the bank the purchase price. Return the other card to the bottom of the deck. You may own more than one house. To sell a house, spin the spinner and check the center. To see if your spin is red or black, collect the sale price for that color as listed on the house card. From the bank, return the card to the bottom to the deck. నెక్స్ట్ కెరియర్ స్పేస్. సో మీకు అయితే ఇది చూపెట్టేస్తున్నా, క్లారిటీ లేదంటున్నారు కాబట్టి చదువుతున్నా. వెన్ యూ ల్యాండ్ హియర్, టేక్ ది టాప్ కార్డ్ ఫ్రమ్ ది కెరియర్ డెక్. దెన్ చూస్ టు కీప్ యువర్ కరెంట్ కెరియర్ ఆర్ టేక్ ఏ న్యూ కెరియర్. అంటే మళ్ళీ ఇక్కడ కెరియర్ అని రాస్తున్నాయి కదా, అక్కడ పడితే మళ్ళీ ఇంకో కార్డ్ తీసుకొని రెండింటిలో చెక్ చేసుకొని ఏది నచ్చుతుంది ఉంచుకొని అవసరం లేదు అనుకొని పెట్టేయాలి. నెక్స్ట్ ఒక నిమిషం. రిమెంబర్, కెరియర్ కార్డ్స్ విత్ ఏ డిప్లొమా ఆర్ రిజర్వ్డ్ ఫర్ కాలేజ్ గ్రాంట్స్ ఓన్లీ. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఇఫ్ యూ డ్రా వన్ బట్ డిడెంట్ గో టు కాలేజ్, యూ మస్ట్ కీప్ యువర్ కరెంట్ కెరియర్ కార్డ్. కంపల్సరీ కార్డ్ పెట్టేయాలంట. ఇన్వెస్ట్ స్పేస్. When you land here, decide if you want to invest. You could earn. Every time a player spins your investment number, but it will cost you upfront. Will investment pay off? Don't want to risk it. Keep your money and stay where you are until your next turn. Want to invest? Pay 50,000 to the bank. Choose an investment number and place your invest card under the number on the game mode with the values covered. You will be invested for the rest of the game. The earliest game in life you can buy in the better. ఇక్కడ వారు చూపెడుతున్నట్టు ర్యాండమ్గా. Every time a player, including yourself, spins the investment number, bump your invest card to display the next payment level and collect that amount from the bank. The first time your number spun, get the 10,000. Second time it's 20,000 and soon on. Once you hit 50,000, you continue to collect that amount. Landed here again. If you are already invested your card, either bump up the invest card to the next payout level and collect the amount immediately, or use this opportunity to move your card to a different investment number at no charge. If you do this, you will start at the first payout level of 10,000 again. Note, you may only invest in one number at a time. Players can't invest in the
same number. Bank loans. Take out a bank loan if you don't have enough money to pay or debt or buy something. The banker gives you cash from the bank plus one bank loan certificate for every 50k you need to borrow. Pay the loan off at any time by returning each certificate to the bank loan with 60k in cash. Loans you have left at the end of the game will be taken off your final cash count. And so guys, last the win list on the chapter. So retirement. When you reach the retire space, park there and relax while you wait for everyone else to retire. Collect your requirement bonus from the bank. So first to retire. అంటే ఫస్ట్ రిటైర్ అయిన వాళ్ళకి కలెక్ట్ 200k అంటే 200,000 తీసుకోవాలి. సెకండ్ టు రిటైర్ కలెక్ట్ 100k అంటే సెకండ్ రిటైర్ అయిన వాళ్ళకి 100,000. థర్డ్ టు రిటైర్ కలెక్ట్ 50k. థర్డ్ రిటైర్ అయిన వాళ్ళకి 50,000. ఫోర్త్ రిటైర్ అయిన వాళ్ళకి 10,000. 4 మెంబర్స్ ఆడతారు కాబట్టి అంతే. You must still participate in others players action cards and continue to collect investments payouts if your number gets spent. The end of the game. Once everyone has retired, everyone pays their debts and adds up their wealth by doing the following: sell your houses, spin to find out how much they're worth, and collect the cash from the bank. Collect 50k for each peg in your car, not including your own peg. అంటే ఫస్ట్ ఒక్క పెగ్ పెట్టుకుంటాం కదా, అది లెక్క పెట్టకుండా మిగతాయి. పే ద బ్యాంక్ 60k ఫర్ ఈచ్ లోన్ యూ హ్యావ్. అంటే మనం తీసుకుంటే 60k కట్టాలి, లేదా అవసరం లేదు. కౌంట్ యువర్ క్యాష్. ద ప్లేయర్స్ విత్ ద మోస్ట్ క్యాష్ విన్స్. ఇఫ్ there's a tie, the player who retire first is the winner. ఏ టై ఉన్నా ఫస్ట్ రిటైర్ అయిన వాళ్ళకి వస్తానంట. థర్డ్కి ఉండి ఫస్ట్ ప్లేస్ కోసం ఫస్ట్ వాడు థర్డ్ అండ్ ఫోర్త్ రిటైర్ అయినరు, కానీ వాళ్ళకాడనే హైయెస్ట్ అమౌంట్ ఉంది. కానీ వాళ్ళు టై అవ్వడం వల్ల ఫస్ట్ రిటైర్ అయిన వాడికి ఫస్ట్ ప్లేస్, సెకండ్ రిటైర్ అయిన వాడికి సెకండ్ ప్లేస్, థర్డ్ రిటైర్ అయిన వాడికి థర్డ్ ప్లేస్, అలాగే ఫోర్త్ రిటైర్ అయిన వాడికి ఫోర్త్ ప్లేస్. సో ఇది గైస్ ది గేమ్ ఆఫ్ లైఫ్. అంటే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థమవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ గైస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో అర్థమవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ గైస్. అలాగే ప్లీజ్ గైస్ నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎంతెంతో మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకు తీసుకురావడానికి చూసినందుకు ధన్యవాదాలు. సో బాయ్ బాయ్ గాయస్.